కొని ఆ మెషర్మెంట్స్లో కన్ను వేసుకున్నాక ఇక్కడ చూస్తే నువ్వు చిన్నది అక్కడ కన్నుకి వైట్ స్పేస్ ఉండదు అక్కడ, ఇది మాత్రమే వైట్ స్పేస్, అందులో వైట్ కలర్ ఉంటుంది కదా కన్ను అది. అండ్ కనుపాప ఎలా ఉంది, కనుపాప కూడా చూసి యాజ్ టీగా వేసుకున్నాక స్కెచ్ అయినాక ఇక్కడ మీదది డార్క్ ఉంటుంది కన్ను లైన్, ఎందుకంటే అక్కడ హెయిర్ అవి ఎక్కువ ఉంటాయి అన్నమాట, ఆ డార్క్ ఎక్కువ థిక్గా చూపించాలన్నమాట. కొంచెం డార్క్ చేసుకున్నా బాగుంటుంది, విజువల్గా అందంగా ఉంటుంది. ఇక్కడ డార్క్ లైన్ కింద వేయకుండా జస్ట్ చిన్న డార్క్స్ ఇటు ఇటు ఇచ్చి వీటికి హెయిర్ ఉంటుంది చిన్నది, అవి అలా వేసేసుకోవడం. అండ్ దీంట్లో ఏం చేయాలంటే ఇది ఒక బాల్ అనుకో, దీనికి వాల్యూమ్ చూపించాలి, చుట్టూ కింద షేడింగ్ ఇవ్వాలి ఫస్ట్ లైట్గా. అండ్ ఇది వాటరీగా ఉంటుంది కదా షైనీగా, అందువల్ల ఎక్కడో దగ్గర వైట్ రిఫ్లెక్ట్ అవుతుంది లైట్ అన్నట్టుగా వదిలేసుకోవాలి. ఓకే, ప్యూర్ వైట్ అలాగే రెండు మేబీ విండోస్లోంచో ఎటు నుంచో ఒకటైనా పర్లేదు, చిన్న డార్క్ చేసుకోవాలి లోపల. అండ్ ఇక్కడ కూడా డార్క్ అవుతున్న ఫీలింగ్ చూపించాలి చిన్న లైన్ లాగా. ఇప్పుడు మళ్ళీ ఇదంతా డార్క్ చేసేసి షేడింగ్. ఓకే, కొంచెం లైవ్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట కన్ను. అప్పుడు దీని కింద లైన్స్ ముడతలు ఉంటాయి, అవి కూడా ఎలా ఉన్నాయో చూసేసి వేసుకోవడం. ఓకే, అంతే. ఇది ముందుకు ఉంటుంది, ఇది లోపలికి వెళ్తుంది, అది చూసుకోవాలి. అండ్ ఈ వైట్ ఉంది చూడు, ఈ వైట్ స్పేస్లో కూడా చిన్న షేడింగ్ ఇచ్చుకోవచ్చు మనం, ఎందుకంటే అది కూడా రౌండే కదా, ఫ్లాట్ ఉండదు ఎప్పుడు, కన్ను రౌండ్ బాల్ ఉంటుంది. దీనికి కూడా చిన్న షేడింగ్ మనం ఇచ్చుకోవచ్చు, అప్పుడు ఇంకొంచెం లైవ్ ఫీలింగ్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఇప్పుడు నోస్ లాంటి వాటి షేడింగ్స్ అవి ఇచ్చి వేస్తే ఇంకొంచెం లైవ్ ఫీలింగ్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. సో కన్ను కొంచెం అలా ఫాలో అవ్వు, అంటే నేనైతే రఫ్గా వేస్తే కూడా ఇంకా బాగా వేయచ్చు షార్ప్ చేసుకొని పెన్సిల్.